హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్ల పెండింగ్ సమస్యల పరిష్కారాలపై ఉద్యోగుల అభిప్రాయం ఏంటనేది వీడియోలో తెలుసుకుందాము. అలాగే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌తో ఈరోజు 22వ తేదీన సమావేశం అయితే ఉందన్నమాట. సో, ఉదయం 11:30 జరగబోయే ఈ సమావేశం గురించి ఉద్యోగ పెన్షనర్స్ ఏమనుకుంటున్నారు? అలాగే దీనికి సంబంధించి విధి విధానాలు ఏంటి? సో, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు ఉద్యోగులకు సంబంధించి ఏవైతే ఈరోజు జరగబోయే భేటీ గురించి ఏమనుకుంటున్నారనేది. సో, రేపు ఐఆర్ అండ్ మినిమమ్ 2 డీఏలు డిక్లేర్ చేయకపోతే గత ప్రభుత్వమే వైసీపీ గతే కూటమి కూడా అంటున్నారు. చూద్దాం ఏమవుతుందో అంటున్నారు. సో, ఫ్రెండ్స్, ఇవన్నీ వారి వారి అభిప్రాయాలు మాత్రమే అండి. ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తం చేయవచ్చు. సో, అందులో తప్పేం లేదు. ఇకపోతే నిర్ణయంపై చిత్తశుద్ధితో వ్యవహరించండి. ఉద్యోగులలో నమ్మకం సంపాదించుకోండి అనైతే అంటున్నారండి. అలాగే బొప్పరాజు గారినైతే ఈ విధంగా అంటున్నారు. రేపు వాళ్ళు సమోసా, టీ తాగిన తర్వాత సీఎం ఢిల్లీ వెళ్ళిపోయినారు అని మళ్ళీ వాయిదా వేస్తారు చూడండి అంటున్నారు. సో, నాయకులు ఉద్యోగుల పక్షాన పోరాడాలి, ప్రభుత్వం తరపున కాదు. సో, కాబట్టి ఈరోజు జరిగే ఈ భేటీలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గకూడదు అంటున్నారు. సో, మరొకరు ఈ విధంగా అంటున్నారండి. ఇకపోతే ఉద్యోగ నాయకులకు ఒక 100 డిమాండ్లతో చర్చలకు వెళ్ళటంలోనే డొల్లతనం ఉంది. సో, రేపు అంటే ఈరోజు 2% డిఏ, చైల్డ్ కేర్ లీవ్స్ ఇచ్చాం అనగానే తలలు ఊపుకొని వచ్చేయటం కాదు. లక్షల ఉద్యోగుల కామన్ డిమాండ్ అయినటువంటి ఐఆర్ ఏదైతే కూటమి ప్రభుత్వం కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఐఆర్ కాబట్టి 27% ఐఆర్‌ను 25 నెలల అరియర్స్‌తో వెంటనే ప్రకటించాలి అనే ఏకైక డిమాండ్‌ను పెట్టి నాయకులు తమ చిత్తశుద్ధిని చూపాలి. అంటే తగ్గకుండా ఈ డిమాండ్ ప్రభుత్వం ముందు వాళ్ళు ఎన్ని ఇచ్చినా సరే దీని మీద పోరాడాలి, చిత్తశుద్ధి చూపించాలని అయితే కోరుతున్నారు. సో, అడుక్కునేవాడు కూడా లేడు, భిక్షాటన చేసే హక్కు కూడా రద్దు చేస్తారుగా అంటున్నారండి పెద్దాయన జీవీఆర్ నాయుడు గారు. ఇక మరొకరు సూపర్ పంచ్ బి రాజు గారు. ఇక సీఎం ఢిల్లీ వెళ్ళే రోజు ఎందుకు మీటింగ్ పెడుతున్నారు? 100% అనుమానంగా ఉంది అంటున్నారు. సో, ఈరోజు సీఎం ఢిల్లీ వెళ్తున్నారు అనైతే అంటున్నారు. సీఎం గారు 22న ఢిల్లీ వెళ్తున్నారు. మినిస్టర్స్ వల్ల కాదు. మరలా పోస్ట్‌పోన్ చేస్తారు. మరలా పోరాటం పోస్ట్‌పోన్ చేస్తారు. ఉద్యమాలు పోస్ట్‌పోన్ అవుతాయి. ఏమి ఇబ్బంది లేదు. అన్నీ పోస్ట్‌పోన్ అయిపోతాయి అని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ పెద్దాయన గారే అండి. బజ్జీలు, కాఫీలు ఈసారి ఇస్తారులెండి అంటున్నారు. సో, కూలీ అనే దాని బదులు వేతనం, ఉద్యోగులకు ఇచ్చే వేతనాన్ని వేతనంగా పలకడం మంచిది. ఇకపోతే 21 నుండి 22కు మార్చారు మీటింగు. 22ని సీఎం ఢిల్లీ వెళ్తున్నారు. మరలా ఏం జరుగుతుందో రిపీటెడే తెలిసినట్టే అని చెప్పేసి అంటున్నారు. బొప్పరాజు గారు ఈ విధంగా అంటున్నారు. సో, టీ లేదా కాఫీలు లేదా టిఫిన్‌లు వీలైతే భోజనం చేసి ప్రెస్‌కి ఏదో ఒకటి మేము అడిగిన దానిని సావధానంగా స్పందించారు. మా యొక్క విన్నపాన్ని వారు స్వీకరించి ఆలకించారని చెప్పండి అని చెప్పేసి అంటున్నారు. మేము ఉచితాలు చాలా ఇవ్వాలి. మీకు జీతాలు
తప్ప ఇంకేం ఇవ్వలేము. చాయ్, బిస్కెట్ తిని వెళ్ళండి అంటారులెండి అంటున్నారు. ఉత్తుత్తి బెదిరింపులే. మీరు ఇంతకు ముందు డిక్లేర్ చేసిన కార్యాచరణను ఆచరించకుండా వెనకడుగు వేసినప్పుడే మీరెంత శూరులో అందరికీ అర్థమైందిలెండి. ఊరికే ఉదకదంపుడు ఉపన్యాసాలు వద్దండి అని బొప్పరాజు గారిని అంటున్నారు. సో, ఇప్పుడు కానీ ఏమీ లేదు అనంటే మీరు ఉండి గూడా ఏమి లాభము. కాబట్టి ఎలాగైనా పట్టు సాధించండి సార్. డీఏ, ఐఆర్ ఇప్పుడే ఇవ్వాలి. రెవెన్యూ సకాలంలో పూర్తి చెయ్యరు. లంచం కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారు అనైతే అంటున్నారు. రెవెన్యూ పనులు సకాలంలో పూర్తి కావు. కావాలి అంటే ఎంతో కొంత ఇవ్వాల్సిందే. ఇది అందరికీ తెలిసిందే. ఇకపోతే ఎస్ఎల్ బిల్లులు ఎక్కడ సార్ సర్వీస్ సరెండర్ లీవ్ సంబంధించి బిల్స్ అడుగుతున్నారు. సో, మీలాంటి నాయకుల మీటింగ్‌లో చెప్పుకుంటున్నారు. ఒక్కటి కూడా లేదు అంటున్నారు. ఇకపోతే ఈరోజు మీటింగు బిస్కెట్, కాఫీ కోసం కాదు సార్. సూట్ కేస్ అందిందా లేదా అది లీడర్ గొప్పదనం సార్ అని అడగాలని చెప్పేసి అంటున్నారు. ఇకపోతే ఎంప్లాయీ యూనియన్ అని వేరే ప్రయోజనాలు పక్కన పెట్టి జేఏసీ మీటింగ్‌లకు వెళ్ళి నిస్వార్థంగా తోటి ఎంప్లాయీస్‌కు న్యాయం చెయ్యండి సార్ అంటున్నారు. అలాగే బొప్పరాజు గారినండి. సో, రెవెన్యూ శాఖ కాదు లంచగొండుల శాఖ అని పెట్టాలి సార్ అని అంటున్నారు. ఇకపోతే లీవ్ లెటర్ సరిగ్గా రాని టీచర్లు లక్షలలో ఉన్నారు అంటున్నారు. సో, వేస్ట్ ఆఫ్ మీటింగ్ అని కొందరు అభిప్రాయపడుతుంటే, మరికొందరు లెట్ ఇట్ బి సీఎం డెసిషన్ గుడ్ సార్. సీఎం సార్ డిడ్ ఇట్ గుడ్. నో ప్రాబ్లమ్, నో వరీస్. అంతా సీఎం గారు చూసుకుంటారంటున్నారు. ఈ విషయంలో తెలంగాణ బెస్ట్ సార్ అంటున్నారు. అంటే తెలంగాణలో ఐఆర్ ఇస్తూ ఉన్నారు. అలాగే కొత్త ఈహెచ్ఎస్ కార్డులు ఇస్తున్నారు. క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ కూడా అందుతుంది. సో, ఆ విషయంలో అండి. గవర్నమెంట్ మే నాట్ రిలీజ్ డీఏ అండ్ ఐఆర్ అంటున్నారు. అంటే ఈ మీటింగ్‌లో కూడా రాకపోవచ్చేమో. వేస్ట్ ఆఫ్ మీటింగ్ అంటున్నారు. అలాగే ఏపీలో ఔట్‌సోర్సింగ్ ఆప్కాస్ ఎంప్లాయీస్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. 13,000 రూపాయలతో ఒక పూట తిని 2 పూట్ల పస్తులు ఉంటున్నాము సార్. సో, పిల్లలు, ఫ్యామిలీస్ ఒక పక్కన వాడు సచివాలయ ఉద్యోగస్తులు. నిన్న మొన్న దాకా వచ్చాం. పర్మనెంట్ అయ్యాము. మీరు వెళ్లి ఏళ్ల తరబడి బానిసల బతుకులు బతుకుతున్నారని మమ్మల్ని హీనంగా మాట్లాడుతున్నారు సార్. మా గురించి పట్టించుకోండి దయచేసి. సో, అంటే వాలంటీర్ కాదు సార్. సచివాలయంలో ఎంప్లాయీస్‌కి అందరికీ కూడా పర్మనెంట్ అయింది. మేము ఎన్నో ఏళ్లుగా చేస్తున్నాము. చిత్తశుద్ధితో ఉన్నాము. ఔట్‌సోర్సింగ్ ఆప్కాస్‌లో పనిచేసే ఎంప్లాయీస్‌మి. మాకు 13,000 రూపాయలతో భార్య పిల్లల్ని ఫ్యామిలీస్‌ని ఎలా నెట్టుకురావాలి? ఇచ్చే ఈ అరాకొర జీతాలతో మాకు డీఏలు ఉండవు. పీఆర్సీలు ఏమీ ఉండవు. కానీ మమ్మల్ని పర్మనెంట్ చేయండి సార్. మా గురించి పట్టించుకోండి సార్. సో, నార్మల్ ఉద్యోగులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగానే మేము కూడా పనిచేస్తూ ఉన్నాము. వారితో సమానంగా లేదా వారికంటే ఎక్కువే చేస్తూ ఉన్నాము. మా పరిస్థితి ఓసారి ఆలోచించండి. దీనిని ఖచ్చితంగా ఇప్పుడు జరగబోయే భేటీలో ఖచ్చితంగా ఈ యొక్క అంశం అనేది పరిగణలోకి తీసుకోవాలనైతే కోరుకుంటాను. సో, ఇటువంటి మెసేజ్‌లు చాలామంది పెడుతున్నారనమాట ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్. సో, చూద్దాం ఫ్రెండ్స్ ఏమొస్తుందనేది. బీ స్ట్రాంగ్ నౌ అదర్‌వైజ్ వేస్ట్. అంటే ఇప్పుడు గట్టిగా లేకపోతే తర్వాత ఏమీ ఉండదు అంటున్నారు. బొప్పరాజు గారు మా సమస్యలు ఏం చేశారు సార్ అది చెప్పండి ముందు అంటున్నారు. సో, కేఆర్ అండ్ సాగర్ లాంటి లెజెండ్ నాయకులు ఉన్నంత వరకు ఆశించడం అనవసరం. ఒక డీఏ ఇస్తే మంచి 2 డీఏలు ఇస్తే అద్భుతం. అంటే ఈ మీటింగ్ ద్వారా 1 లేదా 2 డీఏలు రావచ్చు అని అభిప్రాయపడుతున్నారు. 2028 వరకు మీటింగ్స్ పెట్టి టైమ్ పాస్ చేస్తారు. యూనియన్ లీడర్స్‌కి టీ, బిస్కెట్స్ పెట్టి పంపిస్తారు. సో, మరి ప్రెజెంటు ఈ గవర్నమెంట్ టైమ్. సో, 2029 ఎంప్లాయీస్ టైమొస్తుంది. అంటే ఎలక్షన్స్ టైమొస్తుంది. మన కూటమి గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఇచ్చిన హామీలు వెంటనే ఇవ్వాలి అనే టైంకి ఇస్తారు. సో, అంటే 2029 వరకు ఏమి చెయ్యరనైతే అభిప్రాయపడుతున్నారు.
కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులరైజ్ చేయండి సార్. ఏపీలో ఏం లేదు అంటున్నారు. 21 ఈజ్ ఓవర్. వాట్ ఈస్ డూయింగ్? సో సార్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆఫ్ లీవ్ ఎన్కాష్మెంట్ అమౌంట్ ఎప్పుడు ఇస్తారు సార్ అంటున్నారు. సార్, మీరు ఈసారి గట్టిగా పట్టుకొని డిఆర్ అలాగే అరియర్స్, సరెండర్ లీవ్స్, పిఆర్సి, ఐఆర్ ఇప్పుడు ఇవ్వాలని పట్టుబట్టి సాధించండి అని చెప్పేసి కోరుతున్నారు. అలాగే కనీసం ఐఆర్ కూడా సంపాదించకుండా ఈ మేరకు చాలా కాలమైంది. సో గత అక్టోబర్లోనే ఒక డిఏ ఇస్తే మాత్రమే మీరు బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టారే, ఏమి సాధించటం లేదు అంటున్నారు. బొప్పరాజు గారు ఈజ్ నాట్ ఎఫిషియంట్ లీడర్ అంటున్నారు. వారి అభిప్రాయం అండి ఇది. సో చూడొచ్చు రిమైనింగ్ వారు కూడా. సో ప్లీజ్ ఆస్క్ గ్రాట్యుటీ అబౌట్ దోస్ హూ రిటైర్డ్ బిట్వీన్ 2018 to 2021. 4 lakh rupees lost. So raise this issue about pensioners. Government has cheating the employees. సో పిఆర్సీ అనేది 2018 నుంచి అఫీషియల్గా అమలు కావాల్సి ఉంది. సో నోషనల్గా 2021 నుంచి ఇచ్చారు. సో 2018 నుంచి వారికి లాస్ ఉంది, అది చూడండి సార్ అంటున్నారు. ఈ విధంగా ఎంప్లాయీస్ యొక్క చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా వారి సమస్యలు అన్నమాట. వీటన్నిటిపైన ఈరోజు ఖచ్చితంగా మాట్లాడి ఐఆర్ అయినా రాబట్టాలని చెప్పేసి ఆశిద్దాము. సో ఏదేమైనా సరే ఈ మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్లో ఉద్యోగ పెన్షన్కి సంబంధించి తీసుకున్న నిర్ణయాలు అనేవి ఏమిటనేది తెలియజేస్తారు. అంతవరకు మనందరం వేచి చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.